హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జోబీ మెమరీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటి అంటే మా విలేజ్ వ్యూ అలాగే మా ఫామ్ వ్యూ అనమాట. చూడండి ఎంత బాగుందో మా విలేజ్, ఎంత ప్రశాంతంగా గ్రీనరీగా, తర్వాత పిచ్చుకలు, కాకులు సౌండ్లు, చూడండి ఆవులు ఇక్కడ ఎంత బాగుందో. మీకు నచ్చిందా? నచ్చింటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. ఇదైతే మా ఊరికి వెళ్ళేటప్పుడు దారిలో వ్యూ అనమాట. వెళ్ళేటప్పుడు కొంచెం షూట్ చేశాను అనమాట. వెళ్ళిన తర్వాత ఈసారి అయితే మాకు టైం లేదు. మామూలుగా అయితే మేము ఎప్పుడు వెళ్ళాము ఫామ్ దగ్గరికి, కానీ ఒక 1/2 అవర్ 45 మినిట్స్ ఉండి వచ్చేసామన్నమాట. మామూలుగా అయితే 2-3 అవర్స్ అక్కడే బాయ్ దగ్గర స్పెండ్ చేసి వస్తామన్నమాట. చాలా బాగుంటుంది, ప్రశాంతంగా, మాకు ఇష్టమైన ప్లేస్ అనమాట. మా ఊర్లో మా వాడు కూడా భలే ఎంజాయ్ చేస్తాడు. వాటర్లో బాగా మునుగుతా ఎగురుకుంటూ ఉంటాడనమాట. ఈసారి ఏమంటే తిన్నాలి కదా, ఇంట్లో కొంచెం పని అది ఇది, దానివల్ల పోలేకపోయాము. వచ్చే ముందు అట్లా వెళ్ళి ఒక 1/2 అవర్ ఉండి వచ్చేసామన్నమాట. పోయినప్పుడు అక్కడ వేరే ఒక అబ్బాయి వచ్చి మా మామ టెంకాయలు పీకిచ్చాడనమాట. ఆ టెంకాయలు కొట్టేసి అక్కడే తాగేసి ఆ లేత కొబ్బరి కొంచెం తినేసి, ఇంకా మామిడి చెట్లు ఉంటే ఏమేమి కాయలు కాసాయా లేదా అనేసి అట్లా ఒక రౌండ్ వేసుకొని వచ్చామన్నమాట. చూడండి మా వాడు నీళ్ళల్లో ఎంత బాగా ఎంజాయ్ చేస్తాడో మునుగుతా. ఇదే అనమాట మా ఫాము. అరటి చెట్లు, టెంకాయ చెట్లు, జామ చెట్లు, తర్వాత మామిడి చెట్లు ఉంటాయన్నమాట. బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇక్కడైతే లేత టెంకాయలు అనమాట. తాగేసాము వాటర్, ఇంకా లేత కొబ్బరి ఉంటే అది తీసుకొని తింటా ఉన్నాం అనమాట. ఎప్పుడు పోయినా టెంకాయలు కొట్టించుకొని తాగుతాం మేము. టెంకాయలు తాగేసి కాసేపు అక్కడ కూర్చొని, ఇంకా జామకాయలు ఉంటే జామకాయలు కూడా చెట్లలో పీక్కొని తింటాము. లేదంటే అలా ఒక రౌండ్ వేసుకొని వస్తామన్నమాట. సో అట్లా పోయినప్పుడు చాలా మైండ్ రిఫ్రెషింగ్గా, చాలా పీస్ఫుల్గా, ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఆ ఫ్రెష్ ఎయిర్కి చల్లగా చాలా బాగుంటుంది. అక్కడ అన్ని అరటి చెట్లు, టెంకాయ చెట్లు ఉంటాయి కాబట్టి చాలా చల్లగా ఉంటుంది. అక్కడ ఒక బండి వేసారనమాట. అలాగే ఒక షెడ్ కూడా ఉంటుంది. ఇంకా ఆ బండి మీద కూర్చొనేసి, లేదంటే కిందైనా ఒక చోట నీట్గా ఉంటే కూర్చొని అక్కడే బాగా మావాడు ఆడుకుంటూ ఉంటే మేము కాసేపు కూర్చొని ప్రశాంతంగా వస్తానన్నమాట. ఈసారి వెళ్ళినప్పుడు రీల్స్ అన్నీ కూడా చేశాను అక్కడే. మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అయితే రీల్స్ ఉంటాయి, చూసేయండి. చూడని వాళ్ళైతే చూసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. ఇంకా చాలా వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను. చూసి మన ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఇక్కడైతే వెళ్తున్నాం అనమాట. వెనకాల చెట్లు ఎలా ఉన్నాయి ఏంటి అని చూసేకి నడుచుకుంటూ పోతా ఉన్నాము. ఈసారి అయితే మా మామ కుకుంబర్ ఇది వేసాడు, కీరకాయ చెట్లు కూడా ఎంత గ్రీనరీగా, చాలా పచ్చగా భలే ఉన్నాయి చెట్లు. ఆ గ్రీనరీగా ఉంటే మధ్యలో ఏమో ఎల్లో కలర్లో ఫ్లవర్స్ అనమాట. మొత్తం అంతా గ్రీన్ చెట్లు, మధ్యలో ఎల్లో కలర్ ఫ్లవర్స్, చాలా బ్యూటిఫుల్గా ఉండిందనమాట. ఆ కుకుంబర్ తీగలు అయితే చాలా బాగున్నాయి. ఇంకా అదంతా తిరుక్కొని ఫొటోస్ తీసుకొని తర్వాత వచ్చి ఇంకా మామిడికాయలు కొన్ని పీక్కొనేసి ఇంటికి వచ్చేసాము. వచ్చి హడావుడిగా బయలుదేరేసి వచ్చేసామన్నమాట. ఎందుకంటే ఇంకా టైం లేదు ఎక్కువ, దానివల్ల వచ్చేసాము. చూడండి ఇక్కడైతే మా చెట్టు మామిడికాయలు ఇలా ఉన్నాయన్నమాట. ఈసారి మొత్తానికి మామిడికాయలు కాపు తక్కువే అండి, ఎక్కడ పెద్దగా కాయలేదు. మా చెట్లు కూడా అక్కడక్కడ కొంచెం కాసాయి. అది కూడా ఎందుకంటే మా మామ బాగా నీళ్ళు పారగడుతూ ఉంటాడు అనమాట. దానివల్ల కొంచెం పర్లేదు, ఏదో చెట్టుకు ఒక 6 కాయలు 10 కాయలు దాకా కాసాయి. ఇంకా మా అమ్మ వాళ్ళకైతే అసలే కాయలేదంట. చూడండి ఇక్కడైతే కుకుంబర్ ఎంత బాగున్నాయో. ఇప్పుడే ఇంకా కాయలు రాలేదు, ఇప్పుడే నేత కాయలు, ఫస్ట్ కాపు కూడా ఇంకా రాలేదు, ఇప్పుడే వస్తున్నాయి. చూడండి ఎంత గ్రీన్గా ఉన్నాయి అసలు. వాటి మధ్యలో ఎల్లో కలర్ ఫ్లవర్స్, చూసారు కదా ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్గా ఉండిందో. ఆ ప్లేస్ అయితే చాలా బాగుండింది. ఇదండి మన వీడియో మొత్తానికైతే. మాకైతే మామిడికాయలు కాపు తక్కువే మామూలుగా కంటే. ఎక్కడ చూసా ఈసారి మామిడికాయలు చాలా తక్కువ అంట. కాస్ట్ కూడా 150 అలా ఉన్నాయి పర్ కేజీ. మామూలుగా అయితే 50 రూపీస్ అలా ఉండేవి, 40-50 అలాగా. ఈసారి అయితే 150, 100 అలా ఉన్నాయి మామిడికాయలు. చూసారు కదా, ఇదైతే మా ఇల్లు అదే అనమాట. బ్లూ కలర్లో కనిపించే ఇల్లు బాగుందా? మా విలేజ్ మీకు నచ్చిందా? నచ్చింటే మా విలేజ్, మా హోమ్ ఫాస్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.